హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ గురించి మాట్లాడదాం. చాలా మొబైల్స్ మీద డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఎస్పెషల్లీ మనకు ఐఫోన్ మీద అయితే భారీగా డిస్కౌంట్ ఉంది. సో ఆఫర్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు, ఈ సేల్ అనేది మనకు 4th నుంచి స్టార్ట్ అవబోతుంది, మధ్యాహ్నం 12 గంటలకు. సో దాంతోపాటు ఎవరైతే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ఉంటారో వాళ్ళకు ఒక 12 అవర్స్ ముందే స్టార్ట్ అవుద్ది. వాళ్ళకి ఇంకొక 250 రూపీస్ ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అంతేకాకుండా మన దగ్గర కోటక్ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఇంకొక 10% మనము సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు మనకు ఈఎంఐల ఆప్షన్లు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో మనకు అప్ టు 40% స్మార్ట్ ఫోన్ టాప్ బ్రాండ్స్ ఉంటాయి చూసారా, వాటి మీద ఉంది. అంతేకాకుండా దీనిలో మనకు 18 months నో కాస్ట్ ఈఎంఐని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అడిషనల్ 10,000 వరకు మనకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా చాలామంది 5G ఫోన్కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటారు చూసారా, సో వాళ్ళ కోసం మనకు 1,555 రూపీస్ పర్ మంత్ తోటి మనం అమెజాన్ 5th గేర్ స్టోర్లో నుంచి కొనుక్కోవచ్చు. సో ఇక్కడ మనకు 5G ఫోన్ అనేది 10,499 నుంచే స్టార్ట్ అవుద్ది. అంతేకాకుండా మనకు ఈ ప్రైమ్ వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళ కోసం 5,000 వర్త్ విలువ చేసే అమెజాన్ పే రివార్డ్స్తో పాటు, అంతేకాకుండా మనకు అమెజాన్ ప్రైమ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు అడిషనల్ లో కాస్ట్ ఈఎంఐ కూడా సెలెక్టెడ్ స్మార్ట్ ఫోన్స్ మీద అయితే ఈ గ్రేట్ సమ్మర్ సేల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా గ్రేట్ డీల్స్ ఆన్ మొబైల్ యాక్సరీస్ పైన కూడా ఉన్నాయి. 85% వరకు అయితే ఆఫ్ దొరుకుతుంది. సో మొబైల్ యాక్సరీస్ అనేవి మీకు ఓన్లీ 39 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి. సో మరి మనం ఆఫర్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది ఐఫోన్ 14 గురించి. సో దీనిపైన అయితే వీళ్ళు అమేజింగ్ ఆఫర్ ప్రొవైడ్ చేశారు. సో దీన్ని ప్రజెంట్ మనము అన్ని ఆఫర్స్ కలుపుకొని 45,225కే కొనుక్కోవచ్చు. సో నమ్మశక్యంగా లేదు కదా. దాంతోపాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 39,293కే కొనుక్కోవచ్చు. సో అది ఎలా నడుస్తుంది అని అంటే ఆఫర్ ప్రజెంట్ ఇది ఆఫర్లో మనకు 66,999 దొరుకుతుంది. ఇప్పుడు మనకు ఇన్స్టాంట్ బ్యాంక్ ఆఫర్ కింద 375 రూపాయలు ఇస్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ మీ దగ్గర అమెజాన్కి సంబంధించిన ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటుంది సరే, దాన్ని యూస్ చేస్తే 1,399 రూపాయలు వస్తుంది. సో మరి ఇది 45,000 చేంజ్కి ఎలా వస్తుంది అని అంటే, మన దగ్గర ఉండే ఐఫోన్ 11ని మనం ఎక్స్చేంజ్ రూపంలో ఇచ్చేస్తే 15,000 రూపాయలు ఇస్తారు. ఐఫోన్ 12ని ఇస్తే 17,000 రూపాయలు మనకు వీళ్ళు వాల్యూ ఇస్తారు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇది మనకు 45,225కి వస్తుంది. ఒకవేళ మీకు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉండి అమెజాన్ ఐసిఐసి క్రెడిట్ కార్డు ఉంటే మీకు 2,331 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతోపాటే మీకు క్యాష్ రివార్డ్స్ అనేవి 5,000 రూపీస్ విలువ చేసే వస్తాయి. సో అలా చూసుకుంటే ఇప్పుడు మీకు ఈ మొబైల్ అనేది 39,239కి మాత్రమే వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పిన ఆఫర్ కోటక్ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ యూజ్ చేస్తే, అలా కాకుండా మన దగ్గర ఈ అమెజాన్ పే ఐసిఐసి క్రెడిట్ కార్డు ఉంటుంది చూసారా, దాన్ని యూజ్ చేస్తే మీరు రోజుకి 128 రూపాయలు పే చేసుకుంటూ, అంటే ఈఎంఐ రూపంలో 12 నెలలు పే చేసి మీరు దీన్ని అయితే పొందొచ్చు. నెక్స్ట్ ఐఫోన్ తర్వాత మనకు OnePlus Nord C3 లైట్ మొబైల్ మీద కూడా ఆఫర్ ఇస్తున్నారు. దీని విలువ అనేది 19,999 ఉండే, కాకపోతే ఒక 1000 రూపాయలు తక్కువ చేసి 18,999కి ఇస్తున్నారు. దీని గురించి మాట్లాడినట్టయితే 108 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి ఈ మొబైల్ అయితే దొరుకుద్ది. మీకు తక్కువ ధరలో ఒక మొబైల్ కావాలంటే సామ్సంగ్ M04 అని చెప్పేసి 6,999కే దీన్ని మీరు కొనుక్కోవచ్చు ఈ ఆఫర్లో భాగంగా. దీని గురించి మాట్లాడితే హీలియో P35 ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ తోటి ఈ మొబైల్ అనేది మనకు అవైలబిలిటీలో ఉంది. దాంతోపాటు మీకు తక్కువ ధరకు ఇంకొక మొబైల్ కావాలంటే రెడ్మీ A1 అని దొరుకుద్ది. 5,699కి ఈ మొబైల్ దొరుకుద్ది. హీలియో A22 ప్రాసెసర్, 6.56 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి డ్యూయల్ కెమెరా తోటి అయితే ఈ మొబైల్ అనేది తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుద్ది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి OnePlus 10 Pro 5G అని చెప్పేసి దొరుకుద్ది. యాక్చువల్ దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే ఎక్కువ ఉండే, కాకపోతే ప్రజెంట్ మనకు 56,999 దొరుకుతుంది కదా. అలా కాకుండా ఇప్పుడు మీరు ఇంకొక 1,000 తక్కువకి 54,999కి అయితే దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. దీనిలో స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తారు. దాంతోపాటు సెకండ్ జనరేషన్ సంబంధించిన అదర్బేల్ బ్రాండింగ్తో కూడిన కెమెరాస్ అయితే దీనిలో చూడడానికి కనిపిస్తాయి. నెక్స్ట్ మొబైల్ సామ్సంగ్ S20 FE 5G మొబైల్ ఉంది. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ తోటి అయితే ఈ మొబైల్ లాంచ్ అవ్వడం జరిగింది. దీనిలో మనకు 120 Hz రిఫ్రెష్ రేట్, సూపర్ AMOLED డిస్ప్లే, దాంతోపాటే మనకు IP68 రేటింగ్ ఉంటుంది. ఇదే చూసుకున్నట్టయితే అన్ని రకాల మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 12 మెగాపిక్సెల్, దాంతోపాటే ఇంకా 10+2 12 మెగాపిక్సెల్ సంబంధించిన ట్రిపుల్ కెమెరా సెటప్ దీనిలో అయితే చూడడానికి కనిపిస్తుంది. మరి ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే లాంచ్ అయినప్పుడు ఒక 50,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉండే, ప్రజెంట్ చూసుకున్నట్టయితే 26,999 ఉండే కదా. ఇప్పుడు దీన్ని ఆఫర్లో 2,000 తక్కువ చేసి 24,999కే సేల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకో మొబైల్ ఉంటుంది, iQOO Neo 7 5G. ఈ మధ్యన లాంచ్ అయింది. MediaTek Dimensity 8200 ప్రాసెసర్ తోటి ఇది లాంచ్ అవ్వడం జరిగింది. 92 బెంచ్ మార్క్ స్కోర్ గురించి మాట్లాడినట్టయితే 890K
ప్లస్ తోటి అయితే దీని స్కోర్ రావడం జరిగింది. మరి ఇది 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్ అంటే 35,000 బడ్జెట్లో. సో మరి దీని ప్రైస్ గురించి మాట్లాడినట్లయితే 28,999కి ఉండే కదా, కాకపోతే ఇప్పుడు ఒక 2,000 తక్కువ అయ్యి 26,999కి అయితే మనం దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నార్జో 50 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్ తోటి, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే తోటి, 50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా తోటి అయితే ఈ మొబైల్ ఉంటుంది. మరి దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే 10,999 ఉంటుంది. కాకపోతే ఒక 750 రూపాయలు డిస్కౌంట్ వచ్చిన కారణంగా మీరు 10,250 రూపాయలకి అయితే దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి తక్కువ బడ్జెట్లో టెక్నో స్పార్క్ 9 అని చెప్పేసి దొరుకుతుంది. సో ఈ మొబైల్ గురించి మాట్లాడితే దీనిలో మనం 4GB ర్యామ్ వరకు ర్యామ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో అలా 7GB వరకు అయితే, అంటే 7GB ప్లస్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్, 5000 mAh బ్యాటరీ. మనకు దీనిలో గేమింగ్ ప్రాసెసర్ మీడియాటెక్ G37 అయితే యూజ్ చేయడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 7,799 ఉంటే దీనిలో మనకు 7,780 రూపాయలు డిస్కౌంట్ రాగా ప్రజెంట్ ఈ మొబైల్ని 7,019 రూపాయలకు మనం కొనుక్కోవచ్చు. ఈ తక్కువ బడ్జెట్లో మీకు ఐడియల్ P40 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. సో డిజైన్ పరంగా దాంతోపాటే ఆ కెమెరా ఏదైతే ఉంటుందో దాని చుట్టూ వచ్చే లైటింగ్ పరంగా చూసుకున్నట్టయితే ఈ మొబైల్ అనేది కొంచెం మనకు అట్రాక్టివ్ కనిపిస్తుంది. మరి దీని గురించి మాట్లాడినట్టయితే ప్రైస్ 6,299 ఉండే, కాకపోతే ఇప్పుడు మీకు డిస్కౌంట్ 630 దొరుకుతుంది. ఇప్పుడు మీరు దీన్ని 5,669 కొనుక్కోవచ్చు. ఎవరైతే ఇయర్ బడ్స్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు జబ్రా ఎలైట్ 4 అని చెప్పేసి ఇయర్ బడ్స్ని కొనుక్కోవచ్చు. 5,999కి దొరుకుద్ది. సో మరి దీనిలో మనకు యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ తోటి ఈ బడ్స్ అనేవి ఉంటాయి. బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ 22 అవర్స్, వితౌట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఇది 28 అవర్స్ వరకు అయితే మనకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఒక 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 1 గంట వరకు యూస్ చేయొచ్చు. 2 ఇయర్స్ వరకు వారంటీని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక లేదు మాకు OnePlus బ్రాండింగ్లో కావాలి అంటే OnePlus బడ్స్ ప్రో అని చెప్పి దొరుకుతుంది. 7,990కి దీన్ని మనం కొనుక్కోవచ్చు. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ అయితే దీనిలో ఉంటుంది. దాంతోపాటు మనకు దీనిలో వాప్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. జెన్ మోడ్ అని చెప్పేసి చూడడానికి కనిపిస్తుంది. మనకు 38 అవర్స్ అయితే ఇది బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఇంకా తక్కువ కావాలంటే 799 రూపాయలకు మీకు ప్యాట్రాన్ బేస్ బడ్స్ చేయడం చెప్పేసి ఒకటి అయితే దొరుకుద్ది. దీనిలో మనకు 40 మిలీసెకండ్ గేమింగ్ లేటెన్సీతో పాటు 40 అవర్స్ మనకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. Type-C పోర్ట్ ఉంటుంది. ఇది దీని ప్రత్యేకత. IPX4 తోటి అయితే ఇది లాంచ్ అయింది. సో ప్రజెంట్ 799 కొనుక్కోవచ్చు. ఇంకొక సూపర్ డీల్ ఉంది సామ్సంగ్ బడ్స్ 2 ప్రో మీద. 16,000 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ అయింది. ఇప్పుడు 10,990కే దీన్ని కొనుక్కోవచ్చు. సో దీనిలో మనకు 24-bit హైఫై ఆడియో, ఇంటెలిజెంట్ ANC, కంఫర్ట్ ఫిట్ ఉంటుంది. దాంతోపాటు మనం బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ తోటి అప్ టు 18 అవర్స్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. నెక్స్ట్ ఇక ట్రూక్ బడ్స్ Q1 అని చెప్పేసి 1,099 దొరుకుద్ది. సో దీని గురించి మాట్లాడితే 64 అవర్స్ ప్లే టైం అయితే ఇస్తుంది. దీనిలో మనకి ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్తో పాటు IPX4 తోటి అయితే ఇది లాంచ్ అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ మరి వీటన్నిటి సంబంధించిన బయింగ్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి మీకు ఈ డీల్స్లో ఏ డీల్ బాగా నచ్చింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.